Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Entire chapter we shall read responsively. మార్చి 12వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటున్నాం. Hebrews chapter 12, entire chapter we shall read responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి మనం చదువుకుంటున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి Let us run with endurance the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and has sat down on the right hand of the throne of God. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. You have not resisted yet to bloodshed, striving against sin. మీరు పాపంతో నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచిత్రి. If you endure chastening, God deals with you as sons, for what son is there whom a father does not chasten? 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. Furthermore, we have had human fathers who corrected us, and we paid them respect. Shall we not much more readily be in subjection to the Father of spirits and live? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. Now no chastening seems to be joyful for the present, but painful. Nevertheless, afterward it yields the peaceful fruit of righteousness to those who have been trained by it. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. And make straight paths for your feet, so that what is lame may not be dislocated, but rather be healed. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Looking carefully, lest anyone fall short of the grace of God, lest any root of bitterness springing up cause trouble, and by this many may be defiled. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. For you know that afterwards, when he wanted to inherit the blessing, he was rejected, for he found no place for repentance, though he sought it diligently with tears. స్పృశించి తెలుసుకున్నదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారమునకు తుపానునకును And the sound of the trumpet and the voice of the words, so that those who heard it begged that the word should not be spoken to them anymore. ధ్వని వినిన వారందరూ మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. 21వ వచనం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. But you have come to Mount Zion and to the city of the living God, to the heavenly Jerusalem, to an innumerable company of angels. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, to Jesus the mediator of the new covenant, and to the blood of the sprinkling that speaks better things than that of Abel. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవుట మరి నిశ్చయము కదా. Whose voice then shook the earth, but now he has promised, saying, Yet once more I shake not only earth, but also in heaven. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. Therefore, since we are receiving a kingdom which cannot be shaken, let us have grace by which we may serve God acceptably with reverence and with godly fear. దహించు అగ్ని ఉన్నాడు.
Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for these blessed moments to come and enter into thy courtyards, to gather around thy word and to hear thy still small voice. ప్రభువా, అద్భుతమైనటువంటి మీ ఆవరణలోనికి మీ వాక్యం చుట్టూ చేరవచ్చు. మీ వాక్యమును ఆలకించేటువంటి భాగ్యము మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In spite of the bad weather, thank you, Lord, for the remnant that you have kept in thy house, that have the hunger and desire to know thy word and to hear thy voice and to obey to thy will and prepare for thy glorious appearance. వాతావరణం అనుకూలించకపోయినను చిన్న మందగా మీ యొక్క మందిరంలో చేరగలుగుటకు మీ వాక్యం ద్వారా మీ స్వరం విని మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడేటువంటి వారుగా చేసినందుకే మీకు వందనములు. We thank you, Lord, for the various spiritual lessons you are teaching us from this epistle of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ప్రభువా ఆయా ఆత్మ సంబంధమైన విషయాలు మాకు నేర్పిస్తున్నందుకే వందనాలు. We thank you, Lord, for the scripture portion we read today. ఈ దినమున మేము చదువుకొనగలిగిన లేఖన భాగమును బట్టి వందనాలు. Help us to interpret correctly and apply it to our lives. ప్రభువా, వీటి భావమును సరిగా మేము అర్థం చేసుకునడానికి, జీవితంలో అన్వయించుకోవడానికి మీరే సహాయం చేస్తున్నారు. Give us the ears to hear and the heart to obey to thy voice. ప్రభువా, మీ యొక్క స్వరమును వినగలిగేటువంటి చెవి, విధేయత చూపించేటువంటి మనస్సు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Bring all of us unto the sprinkling of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. In our last study, మనం గత వారం చూసినటువంటి విషయం Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో we saw the long list of heroes of faith. విశ్వాస వీరుల పట్టిక మనం చూశాం. We saw the definition of faith. విశ్వాసమునకు నిర్వచనాన్ని చూశాం. Faith is the substance of things hoped for and the evidence of things not seen. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. Faith is putting our total trust in Him. విశ్వాసం అనగా మనం పూర్తిగా దేవుణ్ణి నమ్ముకోవటం. Somebody expanded the word faith, faith. ఫెయిత్ అనే ఇంగ్లీష్ పదాన్ని దాన్ని విడిచి దాని విపులంగా చెప్తూ వచ్చారు. That means forsaking all, I trust Him. అన్నిటినీ విడిచిపెట్టి ఆయననే నేను నమ్ముకుందును అనే That is భావం. what is faith is. విశ్వాసం అంటే అదే. Forsaking all, I trust Him. అన్నిటినీ ప్రక్కన పెట్టేసి ప్రభువునే నమ్ముకోవటం. Independent of the circumstances, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, independence of the ups and downs of our walk of this earthly journey, మన ఈ భూ సంబంధమైనటువంటి జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, whether we understand or we don't understand, మనకు పరిస్థితులు విషయాలు అర్థమవుతున్నా అర్థం కాకపోయినా, whether we see or we don't see, మనకు కనబడుతున్నా కనబడకపోయినా, whether we feel or we don't feel, మనము స్పృశిస్తున్నా లేకపోయినప్పటికీ, but we still trust Him. ఆయనను ప్రభుని నమ్ముతున్నాం. So that is, He is the object of our faith. ఎందుకనగా ఆయనే మనము విశ్వసించదగిన వాడు. First 10 chapters, మొట్టమొదటి 10 అధ్యాయాల్లో He talked about the superiority and the preeminence of this object of our faith. మన విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటో మనం 10 అధ్యాయాల్లో చూస్తాం. He is a creator God. ఆయన సృష్టికర్త He is a అయినటువంటి దేవుడు. redeeming God. ఆయన Redeemer. విమోచకుడు. He is the one who is sustainer. ఆయన మనలను కాచి కాపాడేవాడు. He is better than all the angels. ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. He is better than all the prophets. ప్రవక్తలందరికంటే ఉన్నతుడు. He is a superior savior. ఆయన ఉన్నతుడైనటువంటి రక్షకుడు. He is superior to Moses. We saw it in chapter 3. 3వ అధ్యాయంలో మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. In chapter 4 we saw he is superior to Joshua. యెహోషువ కంటే ఆయన గొప్పవాడు. Chapter 5, 6 and 7 5, 6, 7 అధ్యాయాల్లో came as a superior high priest. ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ప్రధాన యాజకుడిగా వచ్చిన వారు. In chapter 8 8వ he అధ్యాయం made a superior covenant with us. మనతో శ్రేష్టమైనటువంటి నిబంధన చేసిన వారు. In chapter 9 9వ అధ్యాయం he served a superior sanctuary. శ్రేష్టమైనటువంటి ఆలయమునకు సేవ చేయడానికి వచ్చారు. Chapter 10 10వ అధ్యాయం he offered a superior sacrifice. శ్రేష్టమైనటువంటి బలిని అర్పించిన వారు. In chapter 11 11వ అధ్యాయం he is superior to all the Old Testament heroes of faith. విశ్వాసపు వీరులు పాత నిబంధన భక్తులందరికంటే అతి శ్రేష్ఠుడు. That is why we need to trust him. అందుకొరకే మనం ఆయన నమ్ముకోవాలి. He mentioned various people here in the chapter 11. 11వ అధ్యాయంలో
ఆయా వ్యక్తుల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. We saw every character starts with the phrase by faith. ప్రతి వచనములో ప్రతి వ్యక్తిని గురించి రాస్తున్నప్పుడు విశ్వాసమును బట్టి అనే పదం చూస్తాం. So we also saw there are 7 levels of faith we can extract from chapter 11. 11వ అధ్యాయంలో విశ్వాసమునకు ఉన్నటువంటి 7 మెట్లు లేకపోతే 7 తరగతుల గురించి గత వారం చూసాం. First of all, it is a saving faith. మొట్టమొదటి విశ్వాసం అనేది రక్షింపజేసేటువంటి A విశ్వాసం. faith that believes in the blood of the lamb. గొర్రెపిల్ల రక్తమునందు విశ్వాసం ఉంచేటువంటి విశ్వాసం. That's what we read from understood from Abel's faith. హేబేలు విశ్వాసం నుంచి ఈ విశ్వాసం అంటే ఏమిటో నేర్చుకున్నాం. From Enoch's faith, హనోకు విశ్వాసం it నుంచి is a walking faith. ఇది దేవునితో నడిచే విశ్వాసం. A faith that walks and pleases our Lord. ప్రభువుతో పాటు నడుస్తూ ప్రభువుకు ఇష్టకరంగా ఉండేటువంటి నడక. Thirdly, we saw Noah's faith. మూడవది నోవహు విశ్వాసం. A faith that saves our family. కుటుంబమును రక్షణలోనికి నడిపించే విశ్వాసం. Fourthly, we saw Abraham's faith. అబ్రహాం విశ్వాసము. It is a obeying and working faith. ఇది విశ్వాసముతో విధేయత చూపించేటువంటి విశ్వాసం. Fifthly, ఐదవది we saw the patriarch's faith. ఇది మన పితరులు పూర్వీకుల విశ్వాసం. A waiting faith, looking forward for the fulfillment of the promises. వాగ్దానముల నెరవేర్పు కొరకై వేచి ఉండి కనిపెట్టుకుని ఉండేటువంటి విశ్వాసం. Sixthly, ఆరవది we saw Moses' faith. మోషే విశ్వాసం. A faith that says no to the world. లోకమునకు వద్దు కాదు అని చెప్పే విశ్వాసం. Seventhly, ఏడవది we saw the faith of many victorious saints. అనేక మంది విజయవంతులైనటువంటి పరిశుద్ధుల గురించిన విశ్వాసం. It is a winning faith. ఇది నగ్గే విశ్వాసం. Now, we start with the saving faith. మనము రక్షించబడే విశ్వాసంతో ఆత్మీయ యాత్ర ప్రారంభిస్తున్నాం. And we need to grow to be a winning faith. మనము విజయవంతమైనటువంటి విశ్వాసమునకు చేరుకోవాలి. When we do the works of victory, మనము విజయవంతమైనటువంటి కార్యములు చేసినప్పుడు it brings glory to God. అది దేవునికి మహిమనిస్తుంది. It helps us to expand the kingdom of the earth upon the earth. భూమి మీద దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసేటువంటి ప్రజల్లో మనం కూడా ఒకళ్ళమవుతాం. So after listing down all these heroes of faith, విశ్వాస వీరుల గురించి ఇంత పెద్దగా రాసిన తర్వాత chapter 12 12వ అధ్యాయంలో starts with the word therefore. కాబట్టి అంటాడు. Therefore is a very important word. కాబట్టి ఇది కాబట్టి అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. If you are a mathematics student, ఒకవేళ మీరు లెక్కల స్టూడెంట్ అయి ఉంటే understand the value of therefore. therefore అంటే ఇవన్నీ పైన చేశారు కాబట్టి ఇప్పుడు అంటున్నారు. You solve the whole problem. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అంత లెక్కనంతను And పూర్తి the చేసిన last you put 3 dots. Therefore this is the conclusion. చివరికి ఇవన్నీ చేయడం బట్టి వచ్చినటువంటి ఫలితం ఏదనగా అంటారు. So therefore means this is a conclusion of the matter. కాబట్టి పైన చెప్పబడిన దాని అంతటికి కూడా ఇదే మూలము లేకపోతే ఇది కారణమైంది. Because he is totally trustworthy. ఆయన సంపూర్ణముగా నమ్మదగిన వాడు గనుక. And all the people in the Old Testament trusted him. పాత నిబంధన భక్తులందరూ యేసు ప్రభువారిని విశ్వసించారు. Therefore అందుకొరకే we also need to do the same thing. మనము కూడా అది చేయాలి. And therefore అందుకొరకే we also, మనము కూడా as we are surrounded by so great of cloud of witnesses, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి let ఉన్నందున us run the race. మనము పరుగు పందెములో పరిగెత్తుదాం. So the author was asking us to run the spiritual race. ఈ గ్రంథకర్త చెప్తున్నాడు ఆత్మీయమైనటువంటి పరుగు పందెములో మనము కూడా పరిగెడుతుండాలి. In this 29 verses, ఈ 29 వచనాలు we can see 4 important paragraphs. 4 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు చూస్తున్నాం. First 3 verses, మొట్టమొదటి 3 వచనాలు run the race and win the prize. మీరు పరుగు పందెమును ఓపికతో పరిగెత్తి మీ బహుమానమును మీరు పొందండి. Verse 4 to 11, 4 నుంచి 11 వచనాలు resist sin, resist not the savior. మీరు రక్షకుని తృణీకరించవద్దు, పాపమును తృణీకరించండి. Verse 12 to 17, 12 నుంచి 17 వచనాలు renew your spiritual vitality. మీ యొక్క ఆత్మీయమైనటువంటి సుగుణమును మీరు మెరుగుపరుచుకుంటూ ఉండండి. That is 12 to 17. 12 నుంచి 17 వచనాలు 18 to 29, 18 నుంచి 29 it says understand and accept the change. మీ యొక్క మార్పును మీరు గ్రహిస్తూ దానిని అంగీకరించండి. So understand the change the Lord has brought to you. ప్రభు నీలో తీసుకొచ్చినటువంటి మార్పు. First 3 phrases, మొట్టమొదటి 3 వచనాలు very important. చాలా ప్రాముఖ్యమైనవి. So run the race. మీరు పరుగు పందెంలో పరిగెట్టాలి. So to simply understand this chapter, ఈ అధ్యాయాన్ని సులభంగా అర్థం చేసుకునే దానికై there are 3 words. 3 మాటలు ఉన్నాయి. Run, పరిగెత్తాలి, resist, తర్వాత అడ్డుకొనాలి, renew. మీరు ఉజ్జీవింపు చేయబడాలి. That is how you will win the prize.
తద్వారా మీరు బహుమానాన్ని పొందుకుంటారు. In chapter 18, 18వ verse 18, 18వ వచనంలో 18 to 29, 29 వరకు he talks about the change the Lord has brought to us. మనలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏమిటనేది ఇక్కడ రాయబడింది. He talks about the terror of the world and the glory of the new. పాత నిబంధన లేకపోతే పాత విషయాల్లో ఉన్నటువంటి భయంకరత్వం ఏమిటి, నూతన సృష్టిగా చేయబడినటువంటి మనలో ఉన్నటువంటి క్రొత్తదనం ఏంటో రాశారు. The author was contrasting the Old Testament with the New Testament. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రంథకర్త వివరిస్తున్నాడు. He is contrasting between Mount Sinai and Mount Zion experience. సీనాయి పర్వతము లేకపోతే సియోను కొండకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో రాస్తున్నాడు. Verse 18 to 21. 18 నుంచి 21 వచ్చిన వరకు He talks about the experience at Mount Sinai. సీనాయి పర్వతం యొక్క అనుభవాన్ని రాస్తున్నాడు. He says, you have not come to this mountain. మీరు ఈ పర్వతంకు వచ్చిన వారు కాదు. Earlier, your forefathers మీ పితరులు came to this mountain ఈ పర్వతం దగ్గరికి వచ్చారు. that they may not be touched. వారు పర్వతాన్ని తాగడానికి అర్హత లేని వారుగా అక్కడికి వచ్చారు. This is Mount Sinai experience. ఇది సీనాయి పర్వతం యొక్క అనుభవం. Exodus నిర్గమకాండం chapter 19, 19 verse 18. 18వ వచనం. Exodus 19:18. నిర్గమకాండం 19:18. We see the first time experience at Mount Sinai. ఇక్కడ సీనాయి పర్వతం యొక్క అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం. The people were redeemed from Egypt. ఐగుప్తు నుంచి విడిపించబడిన ప్రజలు They crossed the Red Sea. వారు ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు. They went through the experience of Mara and Elim. వారు మారా యొక్క ఏలీం యొక్క అనుభవాన్ని దాటి వెళ్ళారు. And now they came to Mount Sinai. ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. Now the Lord was revealing himself to them. ఇక్కడ ప్రభువు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. The Lord said to Moses, మోషేతో ప్రభు అన్నారు, you come to me, నీవు నా దగ్గరికి రా, I will speak to you. నేను నీతో మాట్లాడతాను. When I am there on this mountain, నేను పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు nobody should come near to it. ఈ పర్వతం దరిదాపుల్లోనికి ఎవరు రాకూడదు. Nobody should touch it. ఎవరు కూడా తాకూడదు. That's what I will come with thunderings and lightning. నేను ఉరుములతోనూ మెరుపులతోనూ వస్తాను. Verse 16. 16వ వచనం. Then it came to pass on the third day in the morning there were thunderings and lightnings. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము భూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములో ప్రజలందరూ వణికిరి. Everybody trembled at that sound of the trumpet. ఆ బూరధ్వని శబ్దమునకు పాళెమంతా కూడా వణికిపోయారు. Verse 18. 18వ వచనం. Mount Sinai was completely in smoke. సీనాయి పర్వతం అంతా కూడా ధూమమై ఉంది. The Lord descended upon it in fire. దేవుడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైన. Its smoke ascended like the smoke of a furnace. ఒక పర్వతం యొక్క ధూపము కొలిమి ధూపం వలె లేచింది. The whole mountain quaked greatly. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. When the blast of the trumpet sounded long and became louder and louder, Moses spoke and God answered him by voice. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. The Lord told to Moses, మోషేతో ప్రభు చెప్తూ I వచ్చాను, am going to talk to you. నేను నీతో మాట్లాడతా. I will reveal myself to you. నన్ను నేను I బయలుపరుచుకుంటాను. will give you 10 commandments. నీకు 10 ఆజ్ఞలను ఇచ్చేదను. Let nobody come near to the mount. ఈ పర్వతమునకు దగ్గరికి ఎవరు రాకూడదు. And the Lord, Moses instructed them మోషే వారికి చెప్పారు, not to touch the mountain, మీరు ఈ పర్వతాన్ని తాకొద్దు, because the holy God is going to descend upon it. పరిశుద్ధుడైనటువంటి దేవుడు దిగి వస్తున్నాడు. He will come with fire, అగ్నితో దిగి with వస్తున్నాడు. the smoke, ఆయన ధూపముతో దిగి with the వస్తున్నాడు. thunderings and lightnings. ఆయన ఉరుములతో మెరుపులతో దిగి The వస్తున్నాడు. whole smoke ascended to heaven. ఈ ధూపం అంతా కూడా ఆకాశమునకు ఎక్కి వెళ్ళిపోయింది. The whole mountain is with fire. పర్వతం అంతా కూడా అగ్నిమయమైపోయింది. And then people were trembling. ప్రజలు చూసి వణికిపోతున్నారు. The whole mountain is burning up. ఇదేంటి పర్వతం కాలిపోతుంది. And then Moses went inside. మోషే అగ్నిలోకి వెళ్ళాడు. What is going to happen? ఏమైపోతుందో, What is this God? ఏమిటి ఈ దేవుడు ఇంత How can గొప్పవాడు, we go near to him? ఇప్పుడు మనం ఎలా సమీపించాలి? We cannot touch him. ఇప్పుడు ఆయన తాకలేం, We cannot see him. చూడలేం, We cannot hear him. ఆయన వినలేం. They were completely trembling. ఇప్పుడు వణికిపోతున్నారు. That is the experience of Mount Sinai. సీనాయి పర్వతం యొక్క అనుభవం ఇది. That is what the author of Hebrews was saying. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, You have not come to Mount Sinai. మీరు ఈ సీనాయి పర్వతమునకు వచ్చిన వారు కాదు. Even your forefathers, మీ పితరులు when they saw the Mount Sinai, సీనాయి పర్వతం చూసినప్పుడు they did not know what to do.
వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి They తెలియలేదు, were trembling. వణికిపోయారు, They were not able to access God. దేవుణ్ణి సమీపించలేకపోయారు. They begged Moses, please leave us alone. We don't want to come and see this God who is fire. అగ్ని నేత్రములు కలిగి లేకపోతే అగ్నిలో ప్రత్యక్షమైనటువంటి దేవుణ్ణి మేము సమీపించలేం, మోషే నీవే మాట్లాడు, మేము రామని చెప్పారు. Even Moses, మోషే కూడా he was also exceedingly afraid and trembling. అతడు కూడా మిక్కిలి భయపడి వణికిపోయిన వాడుకున్నాడు. Verse 21. 21వ వచనం. So terrifying was the sight that Moses said, I am exceedingly afraid and trembling. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. Even the man of God Moses, దైవజనుడైన మోషే కూడా with that experience, ఈ అనుభవంతో he was trembling. వణికిపోయాడు. He did not know తెలియలేదు what is this characteristics of this God. ఈ దేవుని యొక్క గుణ లక్షణాలు, What is he going to reveal himself about to us? ఆయన గురించి ఏమి బయలుపరుచుకుంటారో. So for Israelites, ఇశ్రాయేల్ ప్రజలు this God ఈ దేవుడు is a holy God, పరిశుద్ధుడు, is an inaccessible God. సమీపింపలేనటువంటి దేవుడు. We cannot see him, చూడలేం, we cannot touch him, తాకలేం, we cannot experience him. ఆయన్ను స్పృశించి తెలుసుకోలేం. We see only darkness and distance and bondage and threatening and trembling and sound. అక్కడ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాత నిబంధనలో చీకటి లేకపోతే అగ్నిమయము, ధూమము, వణికిపోవటము, ఉరుములు, మెరుపులు, భయము కలిగించే. These are all physical signs that brought so much of emotional disturbance to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భావోద్రేగానికి గురై చూసినటువంటి ఆ దర్శనమును బట్టి మిక్కిలి భయపడి వణికిపోయారు. That was the experience at that physical Mount Sinai. భౌతికంగా వారు సీనాయి పర్వతం యొక్క అనుభవం దగ్గర వణికిపోయారు. But now the author of Hebrews was saying, ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, you did not come to Mount Sinai. మీరు అటువంటి సీనాయి పర్వతపు అనుభవం దగ్గరికి వచ్చిన వారు You కాదు, came to Mount Zion. మీరు సియోను కొండకు వచ్చిన వారు. This is a spiritual mountain. ఇది ఆత్మీయమైనటువంటి కొండ. This represents the New Testament of grace and gospel. ఇది సువార్తను గురించినటువంటి ఊరిం వంటి వాక్యమై ఉంటుంది. This brings peace to you. ఇది నీకు సమాధానము This కలిగించు. brings glory and joy to you. ఇది నీకు మహిమను ఆనందమును కలిగజేయు. This is a place where everybody can enter. ప్రతి ఒక్కరూ సమీపించదగింది. God is accessible to everyone. దేవుడు అందరికీ సమీపంగా ఉన్నవాడు. You can come and access the forgiveness of the Lord. ప్రభు యొక్క క్షమాపణను ఆయన దగ్గరికి వచ్చి పొందుకోవచ్చు. You can come and experience the love of God. దేవుని ప్రేమను చూసి తరించవచ్చు. When you come to Mount Zion, సియోను పర్వతపు అనుభవం దగ్గరికి వస్తే you will be perfected. నీవు సంపూర్ణుడిగా చేయబడతావు. The holiness of the Lord, the righteousness of the Lord will be imputed to you. దేవుని యొక్క నీతి నీకు ఆపాదించబడుతుంది. You have a company of the redeemed saints with you. నీతో విమోచించబడిన పరిశుద్ధుల యొక్క సహవాసంలో నీవు కూడా ఒకరిగా చేర్చబడతావు. So do not worry about the Old Testament. పాత నిబంధన గురించి చింతించవలసిన Do పని లేదు. not go back to the Old Testament. పాత నిబంధనకు తిరిగి వెళ్ళవలసిన పని లేదు. Understand the blessings of the New Testament represented by Mount Zion. సియోను పర్వతము దగ్గర సియోను కొండ అక్కడ అనుగ్రహించబడినటువంటి నూతన నిబంధన ప్రత్యక్షతలో ఉండాలి. As we saw in the beginning, ఆరంభంలో చూసినట్లు the Hebrews letter was written to the second generation Jewish believers. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక యూదా మతములో రెండవ తరపు ప్రభువును విశ్వసించినటువంటి మొట్టమొదటి క్రైస్తవులకు రాయబడింది. They were at the crossroads. వీరు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి మార్గంలో ఉన్నారు. They were in confusion. వాళ్ళు కలవరంలో ఉన్నారు. Shall we go back to the Old Testament rituals and sacrifices? పాత నిబంధనలో ఉన్నటువంటి అర్పణలు, బలులు, యాజకత్వము వాటి వైపు వెళ్ళిపోవాలా? Or shall we come to this Mount Zion and follow the New Testament and live a life of holiness? లేక సియోను కొండకు చేరి నూతన నిబంధన చేపట్టి పరిశుద్ధతతో ప్రభువుతో వెళ్ళాలా? That is why here అందుకొరకు ఇక్కడ very clearly, స్పష్టంగా very రాయబడింది, pictorially, విజయవంతంగా pictorially showing the difference between the old and the new. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చిత్రరూపంగా ఇక్కడ మనం చూపిస్తున్నారు. Mount Sinai సీనాయి పర్వతం represents the Old Testament. పాత నిబంధనకు సూచన. It tells God is a God of just and God of judgment. దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. It is a holy God, ఆయన పరిశుద్ధుడు, a God who is distant.
ఆయన ఎక్కడో సమీపించలేని దూరంలో ఉన్నవాడు. Not everybody can reach him. ప్రతి ఒక్కరూ చేరుకోలేరు. Everybody, including Moses, was trembling at the appearance of the Lord. ప్రభు ప్రత్యక్షతలో దైవజనుడైనటువంటి మోషే భయపడి వణికిపోయారు. But now, if you come to Mount Zion, అయితే సీనాయి పర్వత కొండ యొక్క అనుభవంలో, which represents the church of God, దేవుని సంఘమునకు సూచన, which is a representation of the New Testament believers, నూతన నిబంధన విశ్వాసులకు సూచన ఇది. verse 22, 22 వచనం. you have come to Mount Zion, ఇప్పుడైతే సియోను కొండకు వచ్చారు, to the city of the living God, జీవము కలిగినటువంటి దేవుని పట్టణానికి వచ్చారు, the heavenly Jerusalem. పరలోకపు యెరూషలేముకు వచ్చారు. Now you have come to heavenly Jerusalem. ఇప్పుడు మీరు పరలోకపు యెరూషలేమునకు వచ్చారు. Heavenly Jerusalem పరలోకపు యెరూషలేము represents the church. సంఘమునకు సాదృశ్యం. It represents the bride that Lord is preparing for the bridegroom, Lord Jesus Christ. పెండ్లి కుమారుని కొరకై పెండ్లి కుమార్తె పరచబడ్డాన్ని గురించి మాట్లాడుతుంది. Now you have come to Zion. సియోనుకు వచ్చారు. If you have come to Jerusalem, heavenly Jerusalem, the church of God, దేవుని సంఘమైనటువంటి పరలోకపు యెరూషలేం దగ్గరికి వచ్చారు. and to an innumerable company of angels, దేవదూతల సమూహం దగ్గరికి వచ్చారు. to the church, సంఘములో Lord gives us the angelic support. మనకు దేవదూతల సహకారాన్ని నూతన నిబంధన భక్తులమైన మనకు ఇవ్వబడింది. Verse 23, 23 to the assembly of the church of the firstborn. జ్యేష్ఠుల సంఘమునకు తేబడ్డారు. We are the church of the firstborn. మనము జ్యేష్ఠుల సంఘమునకు చెందిన వారు. Who is a firstborn? మొట్టమొదటిగా జన్మించిన వాళ్ళు ఎవరు? So firstborn is the preeminent one, important one. జ్యేష్ఠులు అనగా అన్నిటికీ కూడా ప్రథమ స్థానము ఇవ్వబడేటువంటి వారు. In the scriptures, ఈ లేఖనాల్లో, in the Old Testament, పాత నిబంధనలో firstborn has special privileges. జ్యేష్ఠులకు కొన్ని ఆధిక్యతలు ఉండేవి. Firstborn is the one who is born in the family. జ్యేష్ఠుడు కుటుంబములో మొట్టమొదటిగా పుట్టినవాడు. He gets a double portion from the father's inheritance. తండ్రి స్వాస్థ్యములో నుంచి రెండంతల భాగము అతనికి హక్కుగా ఉంటుంది. In a king's family, రాజుల కుటుంబంలో firstborn will become the next king. మొట్టమొదటిగా జ్యేష్ఠుడిగా పుట్టినవాడే తండ్రి తర్వాత రాజు అవుతాడు. In the priest family, యాజకుల్లో the firstborn will carry on the priesthood. జ్యేష్ఠుడు యాజక ధర్మాన్ని చేపడతాడు. So first double portion is given to the firstborn. జ్యేష్ఠునికి రెండంతల భాగం ఇవ్వబడుతుంది. In the family of Abraham, అబ్రహాము సంతానంలో the Messiah is supposed to come through the lineage of these firstborns. ఈ జ్యేష్ఠుల సంఘము నుంచి లేకపోతే జ్యేష్ఠుల నుంచి మెస్సయ్య రానై ఉన్నారు. That's why the Lord said, consecrate every first male child to me. అందుకొరకే లేఖనాల్లో జ్యేష్ఠులను నాకు అనగా మొట్టమొదటిగా పుట్టిన వారిని నాకు ప్రతిష్ఠించవలెను అనేటువంటి ఆజ్ఞ ఉంది. Exodus chapter 13 verse 1. నిర్గమాకాండము 13వ అధ్యాయం మొదటి వచనం. The Lord said to Moses, మోషేతో ప్రభు చెప్తూ వచ్చారు, consecrate to me every firstborn male. ప్రతి శిశువులో జ్యేష్ఠుడైనటువంటి మగది అది నాదని ప్రభు చెప్తున్నాడు. Firstborn of every womb among the Israelites belong to me. మొట్టమొదటిగా పుట్టినటువంటి ప్రతి పిల్లయు జ్యేష్ఠుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అది నాదని ప్రభు చెప్తున్నారు. So firstborn has special privileges. కాబట్టి జ్యేష్ఠులకు ఎంతో ప్రత్యేకమైనటువంటి అర్హతలు లేకపోతే యోగ్యతలు ఉంటున్నాయి. But now the Lord is saying, అయితే ఇప్పుడు ప్రభు అంటున్నారు, we have come to the church of the firstborn. మనము జ్యేష్ఠుల సంఘమునకు తేబడ్డాము. That means దాని అర్థం not that we are firstborn first, మనం ఏదో మొట్టమొదటిగా పుట్టిన వారమని కాదు. we are premium people, we are special people. మనము ప్రత్యేకమైనటువంటి ప్రజాంగం. We are called out people. మనం పిలువబడిన వారం. We are the church of the firstborn. మనము జ్యేష్ఠుల సంఘం. In fact, Jesus Christ is called the firstborn. యేసుక్రీస్తు ప్రభువారే జ్యేష్ఠుడు అని పిలువబడుతున్నాడు. Colossians chapter 1, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం verse 15. 15వ వచనం. Christ is the firstborn over all creation. సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు. He is firstborn over all creation. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు. Verse 18. 18వ వచనం. He is firstborn from among the dead. ఆయన మృతులలో ప్రథముడై లేచుట ద్వారా జ్యేష్ఠుడై ఉన్నాడు. Romans chapter 8 verse 29. రోమీయులకు రాసిన పత్రిక 8:29. He is firstborn among many brethren. అనేక సహోదరుల్లో ఆయన జ్యేష్ఠుడగునట్లు. Yes, he is the firstborn. ఆయన జ్యేష్ఠుడు. So we along with him, ఆయనతో పాటు మనము we are called the church of the firstborn. జ్యేష్ఠుల సంఘము అని పిలువబడుతున్నాము. So in this church, ఈ సంఘములో everybody is a firstborn. ప్రతి ఒక్కరు కూడా జ్యేష్ఠుడే. In the family, కుటుంబంలో only one is firstborn.
ఆ ఇంట్లో ఒక్కరే జ్యేష్ఠుడే ఉంటాడు. But in the church, సంఘములో every redeemed person విమోచించబడిన ప్రతి వ్యక్తి he is a firstborn. జ్యేష్ఠుడే. That means he is special. ప్రత్యేకమైన వాడు, He is chosen. ఏర్పరచబడిన He వాడు, is blessed. ఆశీర్వదింపబడిన వాడు. He is the one who is a representative of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు. In our family, మన కుటుంబాల్లో the firstborn జ్యేష్ఠుడు is supposed to carry on the burdens of the father. తండ్రి యొక్క బాధ్యతలను చేపట్టాలి. And in this generation, they do not know who is the firstborn, who is the secondborn. ప్రస్తుతం ఉన్నటువంటి తరములో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు చిన్నవాడు తేడా కూడా వాళ్ళకి తెలియట్లేదు. In one generation backwards, ఒక్క తరం వెనక్కి వెళితే we used to have 7 children, ఒక కుటుంబంలో 7 పిల్లలు ఉంటారు, or 5 children. 5 పిల్లలు. That is why there is firstborn and there is lastborn. అక్కడ అర్థమయ్యేది వాళ్ళకి జ్యేష్ఠుడు ఎవరు చివరి వారు ఎవరని. Now ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు కుటుంబాలు ఉండేదే ఒక్కడు, ఉండేదే ఒక్కళ్ళు, వాడే ఫస్ట్ బోర్న్, వాడే లాస్ట్ బోర్న్. వాడే జ్యేష్ఠుడు, వాడే చివరి వాడు. సో దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్. అసలు జ్యేష్ఠుడు అంటే విలువ ఏంటో తెలియదు. ఇన్ ద వన్ జనరేషన్ బ్యాక్వర్డ్స్, అది ఒక తరం వెనక్కి వెళితే ఫస్ట్ బోర్న్ జ్యేష్ఠుడు హీ వర్క్స్ హార్డ్, కష్టపడతాడు, సపోర్ట్స్ ద ఫాదర్, తండ్రికి సహకారంగా ఉంటాడు. ఫాదర్ ఈస్ సిక్, తండ్రి అనారోగ్యంలో ఉంటే, ఇన్కమ్ ఈస్ నాట్ ఎనఫ్, ఒకవేళ డబ్బు సరిపోకుండా ఉంటే, ఇఫ్ యు ఫాదర్ పాసెస్ అవే, ఒకవేళ తండ్రి చనిపోతే, ద ఫస్ట్ బోర్న్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. కుటుంబం యొక్క బాధ్యత అంతా కూడా జ్యేష్ఠుడు తీసుకుంటాడు. సో దట్ ఈస్ వై అందుకొరకే ఫస్ట్ బోర్న్ ఇస్ ఎ స్పెషల్ చైల్డ్. జ్యేష్ఠుడు అనేటువంటి వాడు ప్రత్యేకమైన వాడు. యు అండ్ ఐ, నీవు నేను, వి ఆర్ కాల్డ్ ఫస్ట్ బోర్న్. జ్యేష్ఠులుగా పిలువబడుతున్నాం. గాడ్ హస్ చోసన్ us. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, మనము ఈ లోకమునకు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడ్డాం. purchased us with his own blood. తన స్వరక్తము చేత దేవుడు కొనుక్కున్నాడు. That is why you and I, we are called firstborn of the church. అందుకొరకే సంఘము, జ్యేష్ఠుల సంఘములో మనమందరం కూడా జ్యేష్ఠులుగా పిలువబడుతున్నాం. Firstborn who are registered in heaven. పరలోకములో పేరు నమోదు చేయబడిన వారు. What a blessing it is. చూడండి ఎంత ఆశీర్వాదం. That is why Hebrews author was saying, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, Old Testament, పాత నిబంధన, you may or may not be a firstborn. మీరు అక్కడ జ్యేష్ఠులు ఉండకపోవచ్చు, కాకపోవచ్చు, and you may or may not get the privileges. ఒకవేళ జ్యేష్ఠుల యొక్క ఆధిక్యతలు పాత నిబంధనలు అయితే పొందకపోయి ఉండొచ్చు. When you go to Mount Sinai, అయితే సీనాయి పర్వతం దగ్గర you have only one get the firstborn privileges. ఒక్క జ్యేష్ఠుడు మాత్రమే ఆధిక్యత పొందిన వ్యక్తి ఉంటాడు. When you come to Mount Zion, అయితే సియోను కొండకు వస్తే everybody has a privilege of becoming a firstborn. ప్రతి ఒక్కరికి కూడా జ్యేష్ఠునిలో ఉండేటువంటి ఆధిక్యతలు పొందే వ్యక్తి ఉంటాడు. You have the blessings of the firstborn. జ్యేష్ఠుల యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. That's why అందుకొరకే forget about Mount Sinai, సీనాయి పర్వతపు అనుభవాన్ని మర్చిపోండి and come to Mount Zion. ఇప్పుడు సియోను కొండకు రండి. Verse 23, 23లో, and come to God, the judge of all, అందరికీ న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకు, and to the spirits of just men made perfect. మనలను సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. So when you come to Mount Zion, సియోను కొండకు వస్తే you have people, a company of the perfect people. సంపూర్ణముగా చేయబడుతున్న వారి యొక్క సహవాసములోనికి వస్తాం. When we are all together here, మనమందరం కలిసి ఉన్నప్పుడు we are growing in the Lord, మనం ప్రభువులో ఎదుగుతున్నాం, and we are being made perfect. మనము సంపూర్ణులుగా చేయబడుతున్నాం. So we help one another ఒకరికొకరు సహాయకరంగా in ఉంటాం. our progression towards perfection. సంపూర్ణత వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. Not everybody, nobody is perfect. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. Everybody is in a different levels of growing into perfection. పరిపూర్ణత వైపు అడుగులు వేసేటువంటి ఈ మార్గములో ఒకరు ముందుగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కొందరు వెనకాల ఉన్నారు. And when we look into them, వారిని చూసినప్పుడు we imitate them, వారిని మనం అనుకరిస్తాం, we follow them, వాళ్ళని వెంబడిస్తాం, and then we get encouraged by their life, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రోత్సహించబడతాం. and then that's how we grow into perfection. అలాగా ఒకరి విశ్వాసమును బట్టి మరి ఒకరు ఆత్మీయంగా ఎదుగుదల పొందుతాం. When we come to Mount Zion, సియోను కొండకు వస్తే you have the presence of God. దేవుని సన్నిధి ఉంటుంది. You have Jesus, who is the mediator of the new covenant. నూతన నిబంధన మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సహవాసంలో తేబడతాం. He is always our mediator. ఎల్లప్పుడూ కూడా ఆయన మధ్యవర్తి. Whenever we sin, పాపం చేసినప్పుడు, whenever we fail, తప్పినప్పుడు, whenever we falter, మనము కొరతలో ఉన్నప్పుడు, the Jesus Christ is always there. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ He అందుబాటులో will ఉన్నారు. mediate between the Father and us. తండ్రికి మనకు మధ్యవర్తి ఉన్నాడు. Many times, చాలా సార్లు after we are saved, రక్షించబడిన we తర్వాత fall short of the holy standards of God. దేవుని పరిశుద్ధత స్థాయిని తక్కువగా మనం కనబడుతుంటాం. We come under the judgment of God. దేవుని తీర్పు కిందకి తేబడుతుంటాం. But God is a consuming fire. దేవుడు దహించు అగ్ని. Unless the Lord Jesus Christ mediates
mediates between the Father and us, తండ్రికి మనకు మధ్య ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిత్వం చేస్తేనే తప్ప we would have been consumed by this consuming fire. ఈ దహించు అగ్ని అయినటువంటి దేవుని యొక్క ఉగ్రత కింద మనం వెళ్ళిపోతాం. That is why the అందుకొరకే Lord comes in between, ప్రభువు మధ్యవర్తికి వస్తున్నాడు. and he will apply his blood, that the sprinkled blood to us, మన మీద శిలువ రక్తమును ప్రోక్షిస్తున్నాడు, and he protects us. భద్రపరుస్తున్నాడు. That's why we are preserved in our spiritual life today. అందుకొరకే ఆత్మీయ జీవితంలో నేడు మనం భద్రపరచబడినటువంటి వారు ఉన్నాం. Many times చాలా సార్లు we backslide, వెనుకంజ we వేస్తాం, go away from God, దేవుని నుంచి దూరం we అయిపోతాం, do the things that does not please God. దేవుణ్ణి సంతోష పెట్టనటువంటి విషయాలు చేస్తాం. But Jesus Christ is always there to mediate between us and the Father. మనకును తండ్రికి మధ్యవర్తిత్వం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని సమయాల్లో అందుబాటులో ఉన్నారు. And the blood of the sprinkling is always available to us. ఈ ప్రోక్షించబడినటువంటి రక్తము అన్ని సమయాల్లో మనకు అందుబాటులో It ఉంది. is a blood better than Abel's blood. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. Abel's blood హేబేలు రక్తము was crying out for revenge. అది తనకు Yeah, it was crying out for revenge. తనకు తీర్పు తన విషయమై నేరం ఏదైతే జరిగిందో దాని విషయమై తీర్పు కొరకు అడుగుతుంది. We know Abel and Cain are brothers. హేబేలు కయీను అన్నదమ్ములే. Cain killed Abel, కయీను హేబేలుని చంపాడు. and his blood was crying out from the earth. భూమి నుంచి తన యొక్క రక్తం మొరపెడుతూ ఉంది. What was it crying? ఏమని మొరపెడుతుంది? Crying for revenge. తనకు తీర్పు తీర్చమని అతని సహోదరునికి. And my brother killed me. నా సహోదరుడు నన్ను చంపేశాడు. I need to be avenged for my blood. నా రక్తం యొక్క అపరాధం అతని మీద ఉండాలి, అతనికి శిక్ష పడాలి. But Jesus' blood అయితే యేసుక్రీస్తు ప్రభువు రక్తం speaks of redemption. విమోచన గురించి మాట్లాడుతుంది. It speaks of reconciliation. సమాధానాన్ని గురించి It is మాట్లాడుతుంది. not speaking about revenge. నీకు తీర్పు తీర్చమని చెప్పట్లేదు. It does not speak about condemnation. తీర్పును గురించి మాట్లాడట్లేదు. That is why అందుకొరకే Jesus' blood speaks a better word than Abel's blood. హేబేలు రక్తము కంటే ప్రోక్షణగా పలుకు ప్రోక్షణ రక్తానికి కిందకు వస్తున్నాం. Abel's blood was crying out for judgment. హేబేలు రక్తమేమో తీర్పు తీర్చమని అడుగుతుంది. But Jesus' blood అయితే యేసుక్రీస్తు ప్రభువు రక్తం crying out for forgiveness. క్షమాపణ కొరకు అడుగుతుంది. Blood that forgives us. ఈ రక్తము మనకు క్షమాపణ ఇస్తుంది. So it speaks about redemption. విమోచన గురించి మాట్లాడుతుంది. That's what we see on the cross of Calvary. కల్వరి శిలువ మీద అదే చూస్తాం. When the Lord was being crucified, ప్రభువు శిలువ వేయబడుతున్న సమయంలో the people were spitting upon him. ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు. They mocked him. హేళన చేస్తున్నారు. They scourged him. ఆయన కొరడాలతో కొడుతున్నారు. His back was plowed like a field. ఆయన వీపు పొలము దున్నినట్లు దున్నబడింది. They put the spear on his back. ఆయన ప్రక్కలో బళ్ళెంతో పొడిచారు. And then he was nailed in the hands and the legs. ఆయన చేతుల్లోను కాళ్ళలోను బ్రేకులు కొట్టారు. When the blood was oozing out, ఆ రక్తము కారుతూ ఉంది. when the blood was coming out, ఆయనలో నుంచి రక్తం వస్తుంది. you know what the Lord said? ప్రభు ఏమన్నారు? Father, forgive them. తండ్రి వీరిని క్షమించు. That is what the blood is speaking. ప్రభు యొక్క రక్తం అదే The మాట్లాడుతుంది. blood is speaking about forgiveness. ప్రభు యొక్క రక్తము క్షమాపణ గురించి Father, మాట్లాడుతుంది. forgive them, for they do not know what they are doing. వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు గనుక వారిని క్షమించమన్నారు. That is why it became a better blood than Abel's blood. అందుకనే హేబేలు కంటే కూడా మరీ శ్రేష్టముగా పలుకు రక్తం కిందకి తేబడ్డాం. So Hebrews author was saying, హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, forget the terror of the Mount Sinai. సీనాయి పర్వతము యొక్క భయంకరత్వాన్ని ఇప్పుడు మీరు మర్చిపోండి. Come to Mount Zion. ఇప్పుడు మీరు సీనాయి కొండ దగ్గరికి రండి. There is a sprinkled blood always available to you. ఇక్కడ ప్రోక్షించబడినటువంటి రక్తం అందుబాటులో ఉంది. Jesus Christ that will mediate for all our failures. మన పతనములన్నిటి విషయంలో తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వం చేస్తున్నారు. So we have a company of God's people. దేవుని ప్రజల యొక్క సహవాసంలో ఉంటున్నాం. Here God makes you firstborn and registers your name in heaven. దేవుడు మనలను జ్యేష్ఠులుగా చేయటం మాత్రమే కాక పరలోకములో మన పేరు నమోదు చేయబడిన వారు ఉంటున్నాం. So when you come to Mount Zion, సీనాయి కొండకు వస్తే you have special privileges of the firstborn. జ్యేష్ఠులకు కలిగినటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి ప్రజలు ఉంటాం. Part of that heavenly Jerusalem, the bride being prepared for Jesus Christ. పరలోకపు యెరూషలేము పెండ్లి కుమార్తె ప్రభు కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘములో ఒక వ్యక్తిగా మనం ఉంటాం. That is why in verse 25, అందుకే 25వ వచనంలో he says, do not refuse him who speaks to you. మీతో
మాట్లాడుచున్న వారిని మీరు నిరాకరించవద్దు. Do not refuse the offer of the Lord. మీరు ప్రభు ఒకవేళ బుద్ధి చెబుతుంటే ఆయన్ను మీరు నిరాకరించకండి. In the Old Testament, పాత నిబంధనలో if they refused the one who speaks to them from the earth, they were condemned. భూమి మీద నుంచి బుద్ధి చెప్పినటువంటి వారిని తృణీకరించిన వారు తప్పకుండా శిక్షకు పాత్రులయ్యారు. How much more the Lord will condemn if you reject the voice that comes from heaven. అయితే పరలోకము నుంచి వస్తున్నటువంటి స్వరాన్ని తృణీకరిస్తే మరి నిశ్చయముగా మీరు శిక్షించబడతారు అని రాయబడింది. In the Old Testament, పాత నిబంధనలో it shook the earth. అది భూమిని The కంపింపజేశాడు. voice of the Lord shook the earth. దేవుని యొక్క స్వరము భూమిని కంపింపజేసింది. Everyone who rejected the voice is condemned. ఎవరైతే ఆ స్వరమును నిరాకరించారో వారికి తీర్పు తీర్చబడింది. But in the New Testament, నూతన నిబంధనలో I am not only going to shake the earth, ఆయన భూమిని కంపింపచేయటం మాత్రమే కాదు, I am going to shake the heaven also. ఆకాశమును కూడా కంపింపజేస్తాడు. When I shake the heaven, నేను పరలోకమును కంపింపజేసినప్పుడు, if you do not listen to my voice, ఒకవేళ మీరు నా స్వరం వినకుండా ఉంటే you will be rejected. మీరు తృణీకరించబడతారు. If you accept him, ఒకవేళ ఆయన అంగీకరిస్తే verse 28, 28వ వచనం, you will receive a kingdom that cannot be shaken. నిశ్చలమైన అసలు కదలనటువంటి రాజ్యమునకు హక్కుదారులు అవుతారు. The Lord is going to come. ప్రభు రానున్నాడు. He is going to establish his eternal kingdom. ఆయన నిత్యమైనటువంటి రాజ్యమును స్థాపించనున్నాడు. If you listen to him today, మీరు నేడు ఆయన స్వరము వినిన యెడల, if you come to Mount Zion, సియోను కొండకు వస్తే, when the Lord shakes the heaven and the earth, భూమిని ఆకాశమును దేవుడు కంపింపజేసినప్పుడు you will enter into that eternal kingdom. మీరు నిత్యమైనటువంటి రాజ్యములోనికి ప్రవేశిస్తారు. But if you reject him today, ఒకవేళ ప్రభువును తృణీకరిస్తే you will be rejected tomorrow. రేపటి దినమున తృణీకరించబడతారు. So that's why the Hebrews author was saying, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, forget the Mount Sinai, సీనాయి అనుభవాన్ని మర్చిపోండి, come into the experience of Mount Zion, మీరు సియోను కొండ అనుభవం దగ్గర ఉండండి, and then run the race. ఇప్పుడు మీరు ఈ పరుగు పందెములో పరిగెడుతూనే ఉండండి. Verse 12, chapter 12 verse 1, 12వ అధ్యాయం మొదటి వచనం, since we are surrounded by so great cloud of witnesses, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున let us run the race. మనము కూడా పరిగెడుతూ ఉందము. Now we have come to Mount Zion. ఇప్పుడు సియోను కొండ అనుభవానికి వచ్చాం. Now what is ahead of us? మన ముందు ఉంచబడింది ఏమిటి? There is a race before us. మన ముందు పరుగు పందెం ఉంది. A Christian life, క్రైస్తవ జీవితం is a race. ఇది పరుగు పందెం. There is a goal for us. మనకు ఒక గురి ఉంది. We are all called to run the race and win the prize. మనము గురి యొద్దకు చేరి బహుమానమును పొందాలి. Christian race is the only race that everyone can win. చూడండి, క్రైస్తవ పరుగు పందెములో మాత్రమే పరిగెత్తి గురి చేరిన ప్రతి ఒక్కరికి బహుమానమున్న పరుగు పందెం ఏదంటే క్రైస్తవ పరుగు పందెమే. In the worldly race, ఈ లోకములో పరుగు పందాలు only one wins the race. ఒక ఆయన ముందు ఎవరు వెళ్ళారో ఆయనకే ఉంటుంది. Second one becomes a runner. రెండవ ఆయనకి రన్నర్ అంటారు. And the rest of the people are ignored. మిగతా వాళ్ళకి బహుమానం ఉండదు. But in the Christian race, the spiritual race, అయితే క్రైస్తవ ఆత్మీయ పరుగు పందెములో everybody wins the prize. ఎవరైతే గురి చేరుకుంటారో ప్రతి ఒక్కరికి బహుమానం ఉంది. So our goal, మన గురి is Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారే. That's why he says, అందుకే అంటున్నాడు, look unto Jesus. మీరు ప్రభు దగ్గరికి రండి, Look unto him. ఆయన తట్టు చూడండి. Verse 2, రెండవ వచనం, looking unto Jesus, the author and finisher of our faith. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు. He is the author, continuer and the finisher of our faith. ఆయన మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు పరిపూర్ణం చేయవాడు. And he ran the race. ఆయన ఈ పరుగు పందెములో ముందు వెళ్ళిన వారు. In chapter 11, 11వ అధ్యాయం, there was a great cloud of witnesses. They also ran the race. గొప్ప సాక్షి సమూహము ఈ విశ్వాసపు యాత్రలో పరుగు పందెములో వారు పరిగెత్తిన వారు. We also looking unto them, being inspired by them, we also need to run the race. మనము కూడా వారిని చూసి ప్రోత్సహించబడి ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెట్టుదాం. Running race requires devotion. కాబట్టి పరిగెత్తేటువంటి జీవితానికి భక్తి కావాలి. It requires discipline. ఎంతో క్రమశిక్షణ It కావాలి. requires determination. తీర్మానం కావాలి. To look unto him ఆయన వైపు చూడడానికి, and run the race. ఈ పరుగు పందెములో పరిగెట్టడానికి We need to have faith in the sovereign workings of the Lord. ప్రభు యొక్క సార్వభౌమాధికార క్రియలు యందు విశ్వాసం కావాలి. Look unto him ఆయన వైపు చూసి, and look unto no other. తర్వాత ఇక ఎవరి వైపు చూడకుండా Run the race with a goal. ఒక గురి కలిగి పరిగెత్తాలి. Christian life is a goal
driven life. క్రైస్తవ జీవితము ఒక గురి కలిగిన జీవితం. Without goal, గురి లేకుండా we don't know where we are heading. మనము ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు. Our spiritual goal మన ఆత్మీయమైన గురి is to be like him. మనము ఆయన పోలికగా ఉండాలి, Imitate him. ఆయనను అనుకరించాలి, Follow him. ఆయన వెంబడించాలి. Look unto Jesus యేసు ప్రభు వారి వైపు చూస్తూ and run the race. మనము ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెట్టాలి. There are so many people around us. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకులు, We will get inspired by them. వారి ద్వారా మనం ప్రోత్సహించబడతాం, We get encouraged by them. వారి ద్వారా ఎంతో పురికొల్పబడతాం. But our model of perfection is Jesus alone. అయితే మన పరిపూర్ణతకు గురి మాదిరి మనం చూడవలసింది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. There are so many heroes of faith in chapter 11. 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు, But no one is perfect. అందులో పరిపూర్ణులైన వారు ఎవరు లేరు. Everybody ran the race. ప్రతి ఒక్కరూ పరుగు పందెంలో ఉన్నవారే, They won the prize. వారు బహుమానం They పొందినవారు, did great things. గొప్ప కార్యములు చేశారు. But they are not ideal. They are not perfect. అయితే వారు పరిపూర్ణులు కాదు. We need to learn lessons from them. వారి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. Do not follow them blindly. అయితే గుడ్డిగా వారినే వెంబడించకూడదు. But look unto Jesus యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూడాలి. and run your race. నీ పరుగు పందెము నువ్వు పరిగెత్తాలి. Many times అనేక సార్లు we look into the circumstances. మనం పరిస్థితులు చూస్తాం, We look into others. వేరే వాళ్ళు చూస్తాం, Oh, they also failed. వాళ్ళు పడిపోయారు, What is the wrong if I do some small mistake? వాళ్ళలాగా నేను చిన్న తప్పు చేస్తే పెద్ద పొరపాటు ఏముంది. So we justify ourselves మనం ఏమనుకుంటామంటే అలాగా మనకు బాగానే ఉందనుకుంటాం, and then we miss the goal. తర్వాత గురిని కోల్పోతాం. That is why అందుకొరకే he was saying, run the race with endurance, మీరు సహనము కలిగి పరుగు పందెములో పరిగెత్తండి, with patience and perseverance, మీరు ఓపిక కలిగి ఎడతెరక ఈ పరుగు పందెములో పాలు పొందండి. laying aside whatever weight that hinders you, మీకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి భారమును ప్రక్కన పెట్టి, the sin that so easily ensnares you. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, When you are running the race, మీరు ఈ పరుగు పందెములో ఉన్నప్పుడు there are a lot of hindrances. ఎన్నో ఆటంకాలు, There are అవరోధాలు a lot ఉంటాయి, of small sins. చిన్న చిన్న పాపములు అడ్డొస్తుంటాయి. The phrase is very important. The sin that so easily entangles us. ఇక్కడ రాయబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది. సులువుగా చిక్కులు పెట్టు పాపమును, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం, Not big sin. ఇది పెద్ద పెద్ద పాపం So కాదు. as believers, విశ్వాసులుగా we don't come big sins. పెద్ద పెద్ద పాపములు చేసేవారు ఉండరు, But we make small sins. చిన్న చిన్నవి చేసేస్తుంటారు. But these small sins make us miss the big goal. అయితే ఈ చిన్న పాపమే పెద్ద గురి ఉంది, దాన్ని తప్పేటువంటి వారంగా చేస్తుంది. So that is why author was saying, అందుకొరకే గ్రంథకర్త అంటున్నాడు, not only you take care of the big problems, మీరు పెద్ద పెద్ద విషయాలపై జాగ్రత్త కలిగి ఉన్నారు, బానే ఉంది. every small sin, ప్రతి చిన్న పాపం, every secret sin, ప్రతి రహస్య పాపం, every hidden failure, మీ జీవితంలో రహస్యముగా దాచిపెట్టి ఉంచినటువంటి ప్రతి పతనం, you need to cut them off from your life. అవి మీ జీవితం నుంచి దూరం చేసుకోవాలి. Otherwise, లేనట్లయితే you will not be able to run the race and win the prize. మీరు ఈ పరుగు పందెములో పరిగెట్టి మీరు బహుమానమును పొందలేరు. Even in our secular life, మన యొక్క ఉద్యోగ జీవితంలో or professional life, లేక మన ఉద్యోగ బాధ్యతలు, many times we will not be able to reach the goal చాలా సార్లు మనం గురిని చేరుకోలేనటువంటి వారు ఉంటాం, because of the small sins. చిన్న చిన్న పాపమును బట్టి. What are the small sins? ఏమిటా చిన్న పాపాలు? Wasting time on cell phone. సెల్ ఫోన్ చూస్తూ సమయాన్ని వ్యర్థం చేయటం. A lot of people, అనేక మంది they miss the IIT entrance exam. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ అయిపోతున్నారు. Why? ఎందుకు? పెద్ద సినిమా పాపాలు ఏం చేయరు, పెద్ద పెద్ద సినిమాలు చూసి పాపం చేయట్లేదు, చిన్ని పాపాలు. చిన్ని పాపాలు. Because they waste their time. ఎందుకంటే సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. When you go open YouTube యూట్యూబ్ తీస్తారు, and you keep on browsing, చూస్తూనే ఉంటున్నారు. all after half an hour, అరగంట తర్వాత all these videos are playing in your mind. ఇప్పుడు అక్కడ ఏవైతే చూశారో ఇవన్నీ కూడా మనసులో తిరుగుతుంటాయి. ఈ మ్యాథమెటిక్స్ ప్రేమ జ్ఞాపకం రావు, ఇప్పుడు మ్యాథమెటిక్స్ లెక్కలు జ్ఞాపకం రావు, విన్నదంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఏదైతే చదివారో అన్ని వెళ్ళిపోతాయి. So you miss the big goals కాబట్టి పెద్ద గురిని కోల్పోతారు with small habits, bad habits. చిన్న చెడు దురలవాట్లు. In our spiritual life also, మన ఆత్మీయ జీవితంలో many of us, మనలో అనేకులు we are not able to come to the perfection of the Lord. ప్రభు యొక్క పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నాం. Why? ఎందుకు? Because of small
that sin that easily entangles us. మనలను సులువుగా చిక్కులు పెట్టేటువంటి చిన్న చిన్న పాపములను బట్టి. That is why the author was saying, అందుకే గ్రంథకర్త అన్నారు, run with patience, మీరు ఓపికతో పరిగెట్టండి, run with perseverance, మీరు నిలకడగా పరిగెట్టండి, run with dedication, తీర్మానంతో పరిగెట్టండి, and set aside every sin that easily entangles you. మిమ్ములను సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి Lay పరిగెట్టండి, aside every weight, ప్రతి భారాన్ని ప్రక్కన పెట్టండి, and looking unto Jesus, యేసు వైపు చూచు and run the race. మీరు పరుగు పందెములో పరిగెట్టండి. Very important. చాలా ప్రాముఖ్యం. All of us, మనలో ప్రతి we ఒక్కరు are all called to run the race and win the prize. మనమందరూ కూడా పరుగు పందాన్ని పరిగెత్తి ఆ బహుమానాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. Spiritual journey ఆత్మీయమైన యాత్ర is hard work. ఇది కష్టపడి మనం చేస్తూ ఉండాలి. We all need to run. మనమందరూ కష్టపడి We పరిగెట్టాలి, all need to grow together. కలిసి ఎదగాలి. We all need to work hard in the vineyard of the Lord. ప్రభు యొక్క ద్రాక్షవనములో కష్టపడి పని చేయాలి. There was no spectator here. ఇక్కడ చూసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. Everybody is a runner. ప్రతి ఒక్కరు కూడా పరుగు పందెములో ఉన్నవారే. In this world, ఈ లోకములో when the running race goes on, పరుగు పందెం ఉందనుకోండి, only 10 people run, 10 మంది పరిగెడుతున్నారు, 10,000 people watch. 10,000 మంది చూసేవారు ఉన్నారు. Many times, చాలా సార్లు our churches also, సంఘములు కూడా now they are becoming like our Olympic games. ఈ ఒలింపిక్ ఆటల వలె అయిపోయింది. Only 10 people run the show here. 10 మంది వచ్చి అన్ని చేస్తున్నారు, They do the ministry. పరిచయం చేస్తున్నారు. All the 400 people, 400 మంది కింద కూర్చుని కామెంట్లు చేస్తా ఉంటారు, కింద కూర్చుని కామెంట్లు చేస్తున్నారు, క్లాప్స్ కొడతా ఉంటారు. కొన్నిసార్లు క్యాప్స్ కొడతారు. Great job brother, బ్రదర్ బాగా చేశారు, పాటలు బాగా పాడారు, పాటలు బాగా పాడారు, thumbs up, thumbs up, అంతే. ఇంకంతకంటే ఏం చేయరు ఇంక వాళ్ళు ఏం చేయరు. when we watch the cricket match, క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు they play the game, అక్కడ ఎవరో ఆడుతుంటారు, we keep shouting here, hey, go for it, go for it. ఇక్కడ మనం ఉండి రంతి అంటాం. That is not spiritual life. ఆత్మీయ జీవితంలో అలా కాదు. Spiritual life, everybody run the race. ఆత్మీయ జీవితంలో పరుగు పందెములో ప్రతి ఒక్కరూ పరిగెడుతూనే ఉండాలి. That's why in chapter 11, అందుకే హెబ్రీయుల పత్రిక 11లో a long list of heroes of faith. గొప్ప విశ్వాస వీరులు పట్టికుంది. They are watching us. వాళ్ళు చూస్తున్నారు. You also run the race. నీవు కూడా ఈ పరుగు పందెములో పరిగెట్టాలి. Every believer. ప్రతి విశ్వాసి. That's why Brother Baksing uncle used to say, సహోదరుడు భక్సింగ్ గారు చెప్తుండేవారు, every believer is a workman in the vineyard of the Lord. దేవుని ద్రాక్షవనములో ప్రతి విశ్వాసి పని కలిగిన వాడే. Everyone is equally important, equally necessary, equally precious in the house of God. దేవుని ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి ప్రాముఖ్యమైన వాడు, ప్రాధాన్యత కలిగిన వాడు, ప్రతి ఒక్కడు కూడా సమానమే. We all need to run the race. ఈ ప్రభు యొక్క పనిలో పరిగెడుతూ ఉండాలి. We need to win the prize and come into the perfection of Jesus Christ. That is our goal. ప్రభు అనుగ్రహించేటువంటి బహుమానమును నేను పొందాలి, ప్రభు యొక్క పరిపూర్ణతలోనికి నేను రావాలి అనేటువంటి కోరిక ఉండాలి. First thing we need to do is run the race. మొట్టమొదటిగా దీని కొరకు చేయవలసింది ఏమిటంటే పరుగు పందెములో పరిగెత్తాలి. Secondly, రెండవది resist sin, పాపమును మీరు నిరాకరించాలి. and resist not the Father. అయితే తండ్రిని నిరాకరించకూడదు. Here other was saying, గ్రంథకర్త అంటున్నాడు, you have verse 4, 4వ వచనం, you have not resisted to bloodshed, striving against sin. మీరు పాపముతో పోరాడుట్లో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. You have not come to the point of bloodshed. మీరు రక్తము కారునంతగా మీరు ఎదురాడలేదు ఇంకా. The small things itself you are not able to fight. మీరు చిన్న చిన్న విషయాల్లోనే పోరాడలేకపోతున్నారు. You need to resist the sin. మీరు పాపమును ఎదిరించాలి. Resist the Satan. మీరు సాతానును ఎదిరించాలి. Resist defilement. మీరు అపవిత్రతను ఎదిరించాలి. Resist discouragement. నిరుత్సాహాన్ని ఎదిరించాలి. When we resist any bitter root that springs out of our life. మన జీవితంలో చేదైన వేరేదైనా మొలిచిందేమోనని దానిని తృణీకరించాలి. Verse 15. 15వ వచనం, See to that no one misses the grace of God, that no bitter root grows up and cause many to defile. 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనే ఏమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. Resist defilement in your life. నీ జీవితంలో అపవిత్రతను ఎదిరించాలి. Resist sin in your life. పాపమును ఎదిరించాలి. Resist discouragement in your life. నిరుత్సాహమును ఎదిరించాలి. Verse 3 says, 3వ వచనం, do not grow weary and lose heart. మీరు Do not మీరు become, విసుకక మీ ప్రాణములు విసుకకి ఉండునట్లు. resist discouragement. మీరు కృంగుదలను ఎదిరించాలి. Many times చాలా సార్లు we get discouraged in our spiritual journey. మన ఆత్మీయ యాత్రలో నిరుత్సాహపడిపోతాం. Things are not happening as I like.
మనకు నచ్చినట్లుగా విషయాలు జరగనప్పుడు, they are not happening according to my timetable. మా యొక్క సొంత సమయంలో జరిగినప్పుడు, That is why అందుకొరకు Hebrews author was saying, హెబ్రీ గ్రంథకర్త in అంటున్నాడు, our running the race, మనము ఈ పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు there will be discouragements. ఎన్నో నిరుత్సాహాలు ఉంటాయి. But resist the discouragement. అయితే నిరుత్సాహాలను ఎదిరించాలి. Be encouraged in the Lord. మనం ప్రభువులో ప్రోత్సహించబడాలి. Resist defilement. అపవిత్రను ఎదిరించాలి. Resist devil. అపవాదిని ఎదిరించాలి. But resist not the father. అయితే తండ్రిని మీరు నిరాకరించకూడదు. Resist not the discipline of the father. తండ్రి చేయు శిక్షను తృణీకరించకూడదు. Verse 5. 5వ వచనం, My son, do not despise the chastening of the Lord. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. Do not be discouraged when you are rebuked by him. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసక్కము. For whom the Lord loves, he chastens. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి And he loves them. వారిని ప్రేమిస్తాడు. He scourges every son whom he receives. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. If you are a son, ఒకవేళ నీవు కుమారుడు అయితే you will be chastened by the Lord. నీవు దేవుని యొక్క శిక్షలో ఉంటావు. That is the training process. అది మనకు అభ్యాసం. That is a disciplining process. అది మనలను క్రమశిక్షణలో నడిపించేది. The author was saying, గ్రంథకర్త అంటున్నాడు, that is what your human fathers did. మీరు మీ తల్లిదండ్రులకు చేసినట్టు చేయవద్దు. The human fathers did the same thing. మీ తల్లిదండ్రులు భూలోకమందున తండ్రి అలాగే చేశారు. When you were growing, మీరు ఎదుగుతున్నప్పుడు your father was disciplining. మీ తండ్రి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు. He was chastening. మిమ్మల్ని శిక్షణలో ఉంచుతున్నాడు. Why? ఎందుకు? Because you need to come to that maturity. మీరు మంచిగా ఎదుగుదలలోనికి రావాలని. You need to become a perfect human being. మీరు పరిపూర్ణమైనటువంటి మానవులుగా ఉండాలని. If any father does not chasten a son, he is not the true son. ఏ తండ్రి అయినా కుమారుని శిక్షించకపోతే అతడు నిజమైన కుమారుడు He కాడు. is an illegitimate one. అతడు అపవిత్రతతో పుట్టినవాడు. దుర్బీజుడే. He is not the real son. అతడు దుర్బీజుడే. If somebody is chastened, ఒకవేళ ఎవరైనా శిక్షలో పాల్పొందితే that means he is the real son. అతడే నిజమైన కుమారుడు. Father has a plan and a purpose for him. తండ్రికి కుమారుని ఎడల ఒక ప్రణాళిక ఉంది. So in our human life also, మన మానవ జీవితంలో కూడా our children are growing, పిల్లలు ఎదుగుతున్నప్పుడు we discipline them. వారిని మనం క్రమశిక్షణలో ఉంచుతాం. Many times చాలా సార్లు they don't eat what we want them to eat. మనం ఏం తినాలని వారిని కోరుతామో అవి వాళ్ళు తినరు. They don't sleep the way that we want them. మనము ఎంతసేపు నిద్రపోవాలని వాళ్ళని కోరుకుంటామో అంతసేపు నిద్రపోరు వాళ్ళు. We want them to sleep early. త్వరగా నిద్రపోండి అంటాం. వాడు 12 దాకా నిద్రపోడు. వాడు 12 వరకు నిద్రపోడు. We want them to wake up early. పొద్దున్నే లేవరంటే 9 దాకా లేవడు. 9 వరకు లేవడు. What do we do? ఏం చేయాలి? సరే వాడి దారిలో వాడు పోతాడు అనుకుంటే, వాడి దారిలో వాడే పోతాడు అనుకుంటే వాడు నిజంగానే ఎక్కుపోతాడు. ఇంకా దారి తప్పి వెళ్ళిపోతాడు. So what do we do? ఏం చేస్తాం? We chasten them. వారికి శిక్షణ ఇస్తాం. Discipline them. వారిని క్రమశిక్షణలో ఉంచుతాం. Every day there is a fight. ప్రతిరోజు గొడవే. How many years? ఎన్ని సంవత్సరాలు? Years together. సంవత్సరాల తరబడి. ప్రతి సంవత్సరాలు ఇదే ప్రాసెస్. సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటుంది. Why? ఎందుకు? One day ఒక రోజున my son will become a good being. కుమారుడు మంచి వ్యక్తిగా మారతాడు. He will be a blessing to the society. సమాజానికి He ఆశీర్వాద will not be a కారణం. burden to the society. అతడు సమాజానికి భారంగా ఉన్నాడు. That's how the father takes care of the sons. అందుకొరకే ప్రతి తండ్రి కుమారుని విషయమై జాగ్రత్త వహిస్తాడు. But in my house, నా ఇంట్లో, in front of my house, నా ఇంటి ముందు there is a watchman. వాచ్మెన్ ఉన్నాడు. Their son is there. వాళ్ళ కుమారుడు ఉన్నాడు. వాడేం చదవడు. వాడేం చదవడు. రోడ్ మీద తిరుగుతూ ఉంటాడు. రోడ్డు మీద తిరుగుతున్నాడు. I don't discipline him. నేను వెళ్ళి ఆ యవనస్తుడిని నేను క్రమశిక్షణలో పెట్టలేను. అరే రోడ్ మీద ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నావు? చక్కగా చదువుకుంటే పైకి వస్తావు అని చెప్పను కదా. నేను చెప్పను కదా. వై? ఎందుకు? ఈస్ నాట్ మై సన్. నా కుమారుడు కాదు. వాడి దారిలో ఆడిపోతాడు. వాడి దారిని ఆయన వెళ్తాడు. బట్ మై సన్, అయితే నా కుమారుడు. వై డిసిప్లిన్ దెమ్? ఆయన్నే క్రమశిక్షణలో ఉంచుతాను. దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, చదువుకుంటారు, దే ఆర్ ప్రొఫెషనల్, మంచిగా ప్రొఫెషనల్ అవుతారు, ఇన్ ద లార్డ్, ప్రభువుని సేవిస్తారు, దే మస్ట్ బి యూస్ఫుల్ టు ద లార్డ్, ప్రభువుకు ఉపయోగకరంగా ఉంటారు, దే మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు ద సొసైటీ, సమాజానికి ఆశీర్వాద కారణంగా ఉంటారు. దట్ ఈస్ వాట్ వి యాస్ ఎర్త్లీ ఫాదర్స్ డు. భూ సంబంధమైనటువంటి తండ్రులే మనం ఇలా చేస్తున్నప్పుడు, హౌ మచ్ మోర్ ద హెవెన్లీ ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ us. పరలోకపు తండ్రి మరి ఇంకెంత ఎక్కువగా మన విషయమై జాగ్రత్త వహిస్తాడు. As we grow in our spiritual life, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు, so many unwanted things will come out from us. మనలో నుండి అనేకమైనవి ఉండకూడనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. The pride comes, గర్వం వస్తుంది, jealousy comes, అసూయ వస్తుంది, the fighting comes, కొట్లాటలు వస్తాయి. all the inner hidden things will slowly come out. లోపల ఉన్నటువంటివన్నీ కూడా బయటికి కనబడుతుంటాయి. అవన్నీ కత్తిరించేయాలి, అవన్నీ కూడా కత్తిరించి తీసేయాలి. that is the duty of the father. తండ్రి చేసేటువంటి పని అదే. So that is why అందుకొరకు Hebrews father was saying, ఈ గ్రంథకర్త అంటున్నాడు, resist sin, మీరు పాపమును ఎదిరించండి, resist not the father. మీరు తండ్రిని
నిరాకరించవద్దు. The father disciplines you, తండ్రి మిమ్మల్ని శిక్షిస్తే, and it is hard on you, ఒకవేళ మీకు భారంగా ఉంటే do not run away, మీరు పారిపోవద్దు, do not get discouraged, మీరు నిరుత్సాహపడవద్దు. because he loves you as a father, ఆయన తండ్రి వలె ప్రేమిస్తున్నాడు. so that you can be partakers of his holiness. ఆయన పరిశుద్ధతలో మీరు పాలు పొందవలనని ఆయన You చేస్తున్నాడు. may be partakers of his kingdom. ఆయన రాజ్యమునకు వారసులు కావాలని, You may be partakers of his righteousness. ఆయన నీతికి వారసులు అవ్వాలని. So that is the great goal God has for you and for me as his children. దేవుని పిల్లలుగా దేవుడు మనకు ఉంచినటువంటి గురేది. First thing, మొట్టమొదటిది run the race. పరుగు పందెములో పరిగెత్తాలి. Second one, రెండవది resist sin, resist not the Savior. మీరు పాపమును విడిచిపెట్టాలి, ఎదిరించాలి, గాని తండ్రిని నిరాకరించకూడదు. Thirdly, మూడవది renew your spiritual vitality. మీ ఆత్మీయమైనటువంటి సుగుణములను మీరు నూతన పరుచుకుంటూ ఉండాలి. Verse 12, 12వ వచనం. therefore strengthen the hands which hang down. కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాళ్ళను బలపరచుడి. Verse 13, 13వ వచనం. make straight paths for your feet. మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తం మీ పాదముల మార్గం సరళం చేసుకోండి. So what here the author was saying, గ్రంథకర్త ఏమంటున్నాడు? strengthen your hands, మీ చేతులు బలపరచబడాలి, strengthen your knees, మీ మోకాళ్ళు బలపడాలి, strengthen your feet. మీ పాదాలు బలపడాలి. What is he saying? మనం ఏం చూస్తున్నాం? Strengthen your hands. మీ చేతులు That బలపరచబడాలి. means strengthen the work of the Lord that you do. మీరు చేసేటువంటి ప్రభు పనిని మీరు బలముతో చేస్తూ ఉండాలి. Use your hands to do the work of the Lord. దేవుని పని చేయడానికి మీ చేతులు వాడాలి. Strengthen your knees. మీరు మోకాళ్ళు That బలపరచబడాలి. means strengthen your prayer life. మోకాళ్ళు బలపరచబడటం అంటే ప్రార్థనా జీవితంలో బలంగా ఉండడం. And strengthen your feet. మీ పాదములు బలంగా ఉండాలి. That means strengthen your gospel work. మీ సువార్త పనిని బలపరచాలి. The feet represents the gospel. మీరు సువార్తను అందించేవారు ఉండాలి. The feet represents the gospel. మీ పాదములు సువార్తకు సూచనగా ఉన్నాయి. That's why God's word says how beautiful upon the mountains are the feet of those who share the good tidings. సువార్తను ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంత సుందరములై ఉన్నాయి. Your feet మీ పాదములు must be used to share the gospel. సువార్తను అందించేటువంటి పాదములై ఉండాలి. Your knees మీ మోకాళ్ళు must help you to kneel down and pray unto the Lord. మీరు మోకరించి ప్రభువునకు ప్రార్థించే మోకాళ్ళై ఉండాలి. Your hands చేతులు must help in doing the ministry of the Lord. ప్రభు సేవ చేసేటువంటి విషయంలో ఉండాలి. In your spiritual journey, మీ ఆత్మీయ యాత్రలో renew your spiritual life. మీ ఆత్మీయమైనటువంటి సుగుణాలను మీరు అనుదినము కూడా వాటిని బలం చేసుకుంటూ ఉండాలి. Ask the Lord, ప్రభుని అడగాలి. Lord, strengthen my knees. ప్రభువా నా మోకాళ్ళు బలపరచు. I am not able to kneel down. నేను I am మోకరించలేకపోతున్నాను. not able to spend time in prayer. ప్రార్థనలో సమయం I am not గడపలేకపోతున్నాను. able to grow in my intercessory prayer life. నా విజ్ఞాపన ప్రార్థన జీవితంలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. That is why help me to be strong in my prayer life. నా ప్రార్థన జీవితంలో బలంగా ఉండునట్లు చేయి. Help me to go out and preach the gospel. సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్ళడానికి సహాయం చేయి. So this gospel ministry ఈ సువార్త పరిచర్య is becoming a lost ministry these days. ప్రస్తుత దినాల్లో అది కనబడనటువంటి అంటే చేయనటువంటి పరిచర్య So in earlier days, ప్రాచీన దినాల్లో every church, ప్రతి సంఘం, every believer, ప్రతి విశ్వాసి somehow or the other, ఏదో ఒక రీతిగా they all be used in the gospel ministry. సువార్త పరిచర్యలో ప్రతి విశ్వాసి కూడా పాలు పొందుతుండేవాడు. So today, ఈ you and I, నీవు నేను we need to examine ourselves. మళ్ళీ మనం When పరీక్షించుకోవాలి. is the last time I used my feet to take gospel to someone? సువార్తను ఎవరికైనా అందించడానికి చివరిసారిగా నా పాదములు ఎప్పుడు వాడాను? How is my prayer life? నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? With my hands, నా చేతులతో what am I doing? ఏం చేస్తున్నాను? Am I doing anything for the Lord? ప్రభు కొరకు నా చేతులతో నేను ఏమన్నా ప్రభువుకు చేస్తున్నానా? That's why Hebrews author was saying, అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, focus on your goal, మీ యొక్క గురిని దృష్టి నుంచి చూడండి, run the race, పరుగు పందెంలో పరిగెత్తండి, resist every defilement and sin that comes on your way, నీ మార్గములో వచ్చే ప్రతి అపవిత్రతను పాపమును ఎదిరించండి, and resist not the discipline of the Lord. తండ్రి చేయు శిక్షను తృణీకరించవద్దు, Renew your spiritual life, మీ ఆత్మీయ జీవితమును నూతనపరచుకోండి, my prayer life, ప్రార్థన జీవితం, my ministry life, సేవా జీవితం, my gospel work. సువార్త పని They must always
be focused on the kingdom of God. ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని గురి కలిగినటువంటి ఆత్మీయ యాత్రలో ఉండాలి. And he says, pursue peace with all men, అందరితో సమాధానం కలిగి ఉండాలి. without which no one can see God. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. Work together as a team. ఒక సమిష్టిగా కలిసి దేవుని పని చేయాలి. Work together as a church. సంఘముగా కలిసి పనిచేయాలి. Then you will be able to run the race and win the prize. అప్పుడు ఈ పరుగు పందెములో మీరు చక్కగా పరిగెడుతూ తప్పక బహుమానం పొందువారవుతారు. Do not be like Esau, మీరు ఏశావు వంటి వారు కావద్దు. who turned away from God అతడు దేవుని నుంచి తొలగిపోయాడు and fell short of the grace of God, దేవుని కృప నుంచి తప్పాడు. because he ran after the blessings, not the blesser. అతడు ఆశీర్వాదములు పొందగోరి పరిగెత్తాడే తప్ప ఆశీర్వాదపు కర్త కావాలని పరిగెట్టలేదు. So he rejected Messiah. ఆయన మెస్సీని తృణీకరించాడు. When he rejected the birthright, అతడు ఎప్పుడైతే జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడో, what this birthright is there for me? నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకు అన్నాడు. When he rejected the birthright, he indirectly rejected the Messiah. జ్యేష్ఠత్వపు హక్కు ఎప్పుడైతే వద్దు అని అన్నాడో, నాకు ఇది ఎందుకు అని అన్నాడో, మెస్సీని తృణీకరించాడు. In the family of Abraham, అబ్రహాము సంతానంలో Messiah is supposed to come through the lineage of the firstborn. ఆ యొక్క వంశావళి అంతటిలో ప్రతి కుటుంబంలో జ్యేష్ఠులు వంశావళి నుంచి మెస్సే రావాలి. But Esau was given a privilege. ఏశావుకు ఆ ఆధిక్యత ఇవ్వబడింది. You are the firstborn. నీవు జ్యేష్ఠుడు. Through who you, the Messiah, could come into this world. నీ ద్వారా వంశావళిలో నీ పేరు కూడా ఉండి మెస్సే రావాలి. But when he rejected the birthright, ఎప్పుడైతే జ్యేష్ఠత్వ హక్కును he తృణీకరించాడో, rejected the Messiah. మెస్సేను He తృణీకరించాడు. rejected the blesser. అతడు ఆశీర్వాదపు కర్తను తృణీకరించాడు. He wanted the blessing. ఆశీర్వాదం కావాలనుకున్నాడు. That is why he lost everything. అన్ని కోల్పోయాడు. Many times, చాలాసార్లు as believers, విశ్వాసులుగా we come to a stage ఒక స్థితిలోకి వస్తాం where we lose focus on the blesser and we only focus on the blessings. ఆశీర్వాదం ఇచ్చేటువంటి ప్రభువును ప్రక్కన పెట్టి ఏం ఆశీర్వాదాలు దొరుకుతున్నాయని చూస్తాం. That is the small bitter root. అది చిన్నదే కానీ చేదైనటువంటి వేరేది. That is what the author was saying. అందుకే గ్రంథకర్త అంటున్నాడు, Examine yourself. మిమ్మల్ని మీరు If పరీక్షించుకోండి. there is a small bitter root ఏదైనా చేదైనటువంటి వేరు మొలిచి ఉంటే that turn you away from the blesser and focus your attention on the blessings. ఆ చేదైన వేరు ప్రభువు నుంచి నిన్ను దూరం చేసి ఆశీర్వాదముల వైపు చూపిస్తుంది. The Lord is coming very soon. ప్రభు త్వరగా వస్తున్నారు. You and I, నీవు నేను we need to run the race. మనం పరుగు పందెంలో We పరిగెత్తాలి. need to cross the finishing line. మనము ఆ యొక్క కడవరి లైన్ దాటాలి. So in the race, ఈ పరుగు పందెంలో finishing well is important. మనము గమ్యస్థానం చేరటము, ఆ ముగింపు బాగా ఉండటం అనేది ప్రాముఖ్యం. Many times, చాలాసార్లు many people start well, అందరూ కూడా ఆరంభం బానే ఉంటుంది, but they don't finish. అయితే ముగింపు ఉండదు. You are judged by how you finish. అనేకులు We are ముగింపు ఎలా ఉంది, judged by how we finish. మనం ఎలాగ ముగింపులోనికి వస్తున్నామో దాని ద్వారా తీర్పు పొందుతాం. That is why the author was saying, అందుకే గ్రంథకర్త అంటున్నారు, look unto Jesus, యేసు వైపు who చూచు, is the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు. Let us run the race. మనము ఓపికతో పరుగు పందెములో పరిగెడదాం. You have not come to Mount Sinai, మీరు సీనాయి పర్వతం అనుభవంలోకి రాలేదు, but you have come to Mount Zion. సియోను కొండకు వచ్చారు. You are made the part of the firstborn of the church, మీరు సంఘము అనేటువంటి జ్యేష్ఠుల సంఘమునకు వచ్చారు. and you are prepared as a bride for the bridegroom. పెండ్లి కుమారుని కొరకై పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నటువంటి జ్యేష్ఠుల సంఘం. What you need to do? ఏం చేయాలి? Run the race, పరుగు పందెంలో పరిగెత్తాలి. resist sin, మీరు పాపమును ఎదిరించాలి. renew and restore your spiritual life. అప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితమును పురుగులు పడతారు, అలాగనే ఈ యొక్క ఆత్మీయ జీవితమును మీరు నగ్గుతూ వస్తారు. May the Lord strengthen our hands, our knees and our feet. ప్రభు మన యొక్క హస్తములను, మోకాళ్లను, పాదములను కూడా బలపరచును గాక. On that day, ఆ దినమున he should be able to say, well done, good and faithful servant. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడని ప్రభు చేత చెప్పబడే వరకు ఉంటాం. May we finish the race well and receive the crown of the Lord. పరుగు పందెములో చక్కగా ముగింపు కలిగి ఉండి ప్రభు అనుగ్రహించేటువంటి బహుమానమును పొందే వరకు ఉంటాం.